మొగలి రేకులు సీరియల్ ఫేమ్ లహరి ఇటీవల మణికందన్ ధీరన్ అనే జిమ్ సామాన్ల వ్యాపారిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే లహరికి ఈ మధ్య పండంటి మగబిడ్డ కూడా పుడితే అతనికి లీషన్ అనే వెరైటీ పేరు కూడా పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా లహరి వాళ్ల అమ్మ లక్ష్మీమణి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం నుండి రిటైర్మెంట్ తీసుకోవటం జరిగింది. దీంతో లహరి వాళ్ల అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్ ను ఎంతో ఘనంగా నిర్వహించింది. ఆ ఫంక్షన్ లో లహరి తన తల్లిదండ్రుల చేత కేక్ కూడా కట్ చేయించి ఆమె తల్లి సహ ఉద్యోగులను బంధుమిత్రులను పిలిచి భోజనాలు కూడా పెట్టింది. అంతేకాదు ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు లహరి తన ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పోస్ట్ చేయగా నెటిజన్లు మరియు ఆమె అభిమానులు లహరి తల్లికి అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఓ అభిమాని మాత్రం లహరిని ఇలా ప్రశ్నించింది. లహరి గారు, మీరెందుకు ఎప్పుడు మీ అమ్మగారికి సంబంధించిన విషయాలే షేర్ చేసుకుంటారు? ఎందుకని మీ అత్తగారి గురించి ఏ ఒక్క విషయం షేర్ చేసుకోరు అని అడిగింది. దానికి లహరి ఇలా ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. మా అత్తగారు వాళ్ళకి ఈ ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియాలు అంటే ఇష్టం ఉండదు. అక్కడికి నేను ఆమెను చాలా సార్లు అడిగి చూశాను. అయినా ఆవిడ అందుకొప్పుకోలేదు. అందుకే వాళ్ళకిష్టం లేకుండా బలవంతం చేసి నేను చిక్కుల్లో పడటం ఎందుకని ఆవిడని అడగడమే మానేశా అంటూ చెప్పుకొచ్చింది. దీంతో లహరి చేసిన వ్యాఖ్యలిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు లహరి వాళ్ల అత్తగారు అదో టైప్ అని అందరూ చర్చించుకోవటం స్టార్ట్ చేశారు. ఇంకొందరైతే అసలు లహరి లాంటి సీరియల్ నటి తన కొడుక్కి కోడలుగా రావటం వాళ్ళకిష్టం లేదేమో అని గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా లహరి చేసిన వ్యాఖ్యలిప్పుడు పెద్ద వివాదానికి దారితీసేలా ఉన్నాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.